శివలింగానికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? 7 రోజుల అభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? శివలింగం హిందూ మతంలో శివుడికి ప్రతీకగా భావించి పూజిస్తారు. శివలింగానికి నీరు పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం స్వచ్ఛత, భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాగే భగవంతుడికి తన అహంకారాన్ని, కోరికలను లొంగదీసుకోవడం. అంటే నీటి స్వచ్ఛత ప్రకృతికి ప్రాణమిచ్చే శక్తిని సూచిస్తుంది. సాధారణంగా ఈ ఆచారాన్ని అభిషేకం అంటారు. ఇలా శివయ్యకు జలంతో అభిషేకం చేయడం వలన మానవులకు ఎదురయ్యే ప్రతికూల శక్తిని తొలగిస్తాడని ఆధ్యాత్మిక విశ్వాసం. శివలింగానికి ఎలా అభిషేకం చేయాలంటే, శివలింగానికి దక్షిణం, తూర్పు వైపు నిల్చుని జల అభిషేకం చేయరాదు. శివలింగానికి ఉత్తర ముఖంగా అభిషేకం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు కూర్చున్న స్థితిలోనే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉక్కు లేదా ఇనుప పాత్రలతో శివలింగానికి అభిషేకం చేయరాదు. రాగి పాత్రలో నీరు తీసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. అయితే నీటితో కాకుండా పాలతో అభిషేకం చేస్తే ఈ నియమాలు వర్తించవు. సాధారణ పాత్రతో అయినా అభిషేకం చేయవచ్చు. శంఖంలో నీరు పోసి శివలింగానికి అభిషేకం చేయవద్దు. ఎందుకంటే శివుడు శంఖుడు అనే రాక్షసుడిని సంహరించడాని. అప్పుడు శంఖం అతని ఎముకలతో తయారైందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం అంటే, తేనెతో అభిషేకం చేస్తే వ్యాధులు నయమవుతాయి. గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది, లాభాలు కలుగుతాయి. అభిషేక చేయాల్సిన రోజు, వాటి ప్రయోజనాలు. ఆదివారం, శివునికి ఆదివారం అభిషేకం ప్రత్యేకం. ఆ రోజున అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. సోమవారం, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. మంగళవారం, ఈ రోజున శివునికి అభిషేకం చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది. బుధవారం శివలింగానికి జలాభిషేకం చేస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. గురువారం, ఈ రోజున అభిషేకం చేస్తే స్టూడెంట్స్ చదువులో మంచి విజయం లభిస్తుందని నమ్మకం. శుక్రవారాల్లో శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శనివారం రోజున శివునికి అభిషేకం చేస్తే అకాల మరణ భయం తొలగిపోయి దీర్ఘాయుస్సు లభిస్తుందని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.